హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లాస్ట్ వ్లాగ్ అయితే నేను సోమనాథ్ది పెట్టాను. దాని కంటిన్యూషన్ వీడియో అనేది మీలో ఎవరైనా వీడియో చూడకపోతే లింక్ ఇక్కడ ఇస్తాను, ఇప్పుడు వెళ్ళి చూడండి. గైస్, ద్వారకా మమ్మల్ని వర్షంతో స్వాగతం పలుకుతుంది. గైస్ చూడండి, వర్షంలో ఇరుక్కుపోయి మధ్యలో నిలబడిపోయాం. గైస్ మొత్తానికి అయితే స్టార్ట్ అయిపోయాము టెంపుల్కి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను. ఈరోజు చాలా అంటే చాలా లాగ్ అయిపోయింది. ఆల్రెడీ వర్షం పడింది, ట్రైన్ లేట్ అయిపోయింది. ఇంకా మాకైతే రూమ్ చాలా అన్కంఫర్టబుల్ గా ఉన్నింది. మొత్తానికి ఏదైతే ఏముంది చాలా అంటే చాలా లాగ్ అయిపోయింది. సో ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నాము. మీకు ఇక్కడ నుంచి టెంపుల్ కనిపిస్తుందో లేదో? కనిపించదు, మనకే కనిపిస్తుంది. అరే అది ఫ్లాగ్ ఎగురుతుంది కదరా? అది గుడి కాదు. గుడి కదా నాకు తెలిసినంత వరకు. ఓకే, మా తమ్ముడు చూపిస్తాను గైస్, ఉండండి. హలో మిస్టర్ హ్యాండ్సమ్. హ్యాండ్సమ్ ఏంది చెప్పుతో కొట్టోళ్ళ? ఎందుగా స్పీకర్ ఉంది నీ కాడ, చూసి మాట్లాడు. అర్థమైందా? డాడీ కట్ చేయి, అంతే కదా. ఉరుకు ఉరుకు, పూరీలు అయిపోతాయి. మళ్ళీ తింటావా డాడీ పూరీలు? బల్లారు పోయేదా తినవా? హైదరాబాద్ లో ఇంట్లో మరి ఇల్లు హైదరాబాద్ లోనే ఉంది. ఓ ద్వారకాలో అంటే సందులు గొంతులు మొత్తం తిప్పుతున్నావు. నీ అబ్బా నిన్నట్లాగా దారిగా నీ మిస్ అవ్వాలే నీకుంటది రా నా చేతిలో. ఏం కాదు, ఎందుకైతే అది మిస్ ఏమో, నువ్వు చూడు సందులు గొంతులు తిప్పుతున్నావు. ఏదో నడుచుకుంటూ వెళ్తే కొద్దిగా ఊరు చూడొచ్చు అనుకున్నాం గైస్. ఏడేమో సందులు గొంతులు తిప్పుతున్నాడు. ఎలా ఉంటుందో చూడాలి. వాకింగ్ చేస్తే హెల్త్ కి మంచిది. ఏం డైలాగ్ అది? ఈరోజు ఇక్కడ నడుస్తున్నావు, ఎందుకు నడుస్తున్నావు? ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఈరోజు ఇక్కడ నడుస్తున్నావా? నైస్ రా. నీ కాడ మైక్ లేదు, నువ్వు మాట్లాడేది వినిపించదు. నువ్వు చిన్న దగ్గర కన్నా వెళ్ళు, నా దగ్గర కన్నా రా. మధ్యలో నిలబడితే నీకు వినిపించదు. గైస్ ఎక్కడ పడితే అక్కడ ఆవులు ఉన్నాయి గైస్ ఈడ మాత్రం. గైస్ టెంపుల్ దగ్గరకు అయితే వచ్చేసాము, కానీ ఇక్కడ కూడా సేమ్, ఇంకా అన్ని గుళ్ళ దగ్గర సేమ్ అనుకోండి. ఫోన్, చెప్పులు అన్ని లోపల పెట్టేసి వెళ్ళాలి. సో ఇక్కడ పెట్టేస్తున్నాము. టెంపుల్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ చేస్తా. బాయ్ బాయ్. గైస్ మొత్తానికి దర్శనం అయిపోయింది. చాలా బాగుంది టెంపుల్ మాత్రం. లోపలే బాగుంది, బయట కాదు. నిజం చెప్పాలంటే నేను చాలా టెంపుల్స్ చూసాను గైస్, బట్ ఏంటంటే చాలా బాగుంటాయి కానీ బయట మెయింటెనెన్స్ అనేది బేర్ మినిమం కదా. ఇక్కడ మాత్రం చాలా అంటే చాలా వరస్ట్గా ఉంది గైస్, నేను నిజంగా చెప్పనా. బట్ టెంపుల్ మాత్రం చాలా సూపర్ అంటే సూపర్ ఉంది. ఆర్కిటెక్ట్ అయితే నాకు పిచ్చ పీక్స్లో నచ్చింది. మీకు టెంపుల్ చూపిస్తున్నాను చూడండి. సో అదనమాట సంగతి. ఇప్పుడు వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు ఇంకొక జ్యోతిర్లింగం నాగేశ్వర టెంపుల్, నాగేశ్వర టెంపుల్కి వెళ్తున్నాము. మా తమ్ముడు చూడండి బిక్కమొహం వేసుకొని కూర్చున్నాడు. ఇక్కడ మెయింటెనెన్స్ కాదు, డాడీ ఆడ ప్రసాదం వేస్తున్నాడు మెల్ల గ్యాప్ లో. ప్రసాదం తింటున్నాడు గైస్, చూడండి గైస్. ఏం చేస్తున్నాడు డాడీ? ఏంది? శ్రీకృష్ణుడు పరమాత్ముడు ప్రసాదం తింటున్నాం. ఏది ప్రసాదం? నైస్, బాగుంది డాడీ, ఎంజాయ్. గైస్ సో మేము ద్వారకా అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వచ్చాం గైస్ ఇక్కడికి. అలా ఉంటుంది ఇలా ఉంటుంది అని, లైక్ మూవీస్ అవి ఇవి చూసి కూడా. బట్ ఎందుకో ఇక్కడికి వచ్చాక నాకు ఏం లేదు, డిసప్పాయింట్ అయిపోయాం. చాలా డిసప్పాయింట్ అయిపోయాం. అంత అనిపించలేదు. టెంపుల్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. దేవుడు టెంపుల్ ఒకటి పక్కన పెడితే తిట్టుకోకండి, ఇలా చెప్తున్నాను. ఇట్స్ అ ఫ్యాక్ట్. ఎవరైనా రావాలనుకున్నా మీకు తెలియాలి కదా, అందుకే చెప్తున్నాను. ఇక్కడ మెయింటెనెన్స్, రూమ్స్ చాలా వరస్ట్ ఉన్నాయి. సో ఎవరైనా రావాలనుకుంటే మాత్రం బుక్ చేసుకునే ముందు రూమ్స్ 1-2 సార్లు చూసుకొని చెక్ చేసుకొని రండి. ఓకే, బాయ్ గైస్. ఇప్పుడైతే ఫుడ్ తినడానికి వెళ్తున్నాం. బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత నాగేశ్వర్ వెళ్ళాలి. ఇక్కడ నుంచి 2 o'clockకి బస్సు ఉందంట. మార్నింగ్ 8 o'clock బస్ వెళ్ళిపోయిందంట. లేదంటే బైక్ రెంటల్స్ తీసుకొని వెళ్ళాలి. 3 members ఒక బైక్లో వెళ్ళలేం కదా గైస్. సో బస్లో వెళ్తున్నాం. ఇప్పుడు 2 o'clock ఉంది బస్సు. ఇప్పుడు 11:30 or 12 అవుతుంది. ఈలో ఫుడ్ తినేసి ఆ టైంకి వెళ్ళిపోతే సరిపోతుంది. సో చూద్దాం.
ఇప్పుడు ఫుడ్ ఎక్కడ దొరుకుతుందో ఏంటో తెలీదు, వెళ్ళే దారిలో వెతకాలి. గైస్ నేను ఇందాక చెప్పాను కదా మెయింటెనెన్స్ అనేసి, చూసారా ఇక్కడ సైడ్స్లో మీకు డ్రైనేజెస్ ఎక్కడ కనిపించవు, మొత్తం క్లోజ్డ్ ఉన్నాయి. మరి వాటర్ అంతా ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలియదు. చూసారా ఇలా ఉంటాయి రోడ్లన్నీ, అస్సలు మెయింటెనెన్స్ లేదు గైస్, లిటరలీ జీరో మెయింటెనెన్స్. ఎక్కడైతే టెంపుల్ ఒక్కటే బాగుంది, మిగతావి ఏవి బాగలేవు. ఎక్కడ పడితే అక్కడ వదిలేస్తున్నారు గైస్ ఆవులని అయితే. రోడ్లు చూసారా గైస్ చాలా అందంగా ఉన్నాయన్నమాట, నడవడానికి కూడా అవ్వట్లేదు. మనుషుల మీద వస్తున్నారు నిజంగా గైస్, మనుషుల మీదే ఊసేస్తున్నారు రోడ్లో నడుస్తుంటే, మనుషులు ఉన్నారా లేదా అని కూడా చూడట్లేదు. ఈ రోడ్లలో ఎలా నడవాలో ఏంటో తెలియట్లేదు. గైస్ ద్వారకా నుంచి నాగేశ్వర్కి ఆటో పట్టుకొని వెళ్ళిపోతున్నాము. 400 తీసుకుంటున్నారు, ఇంకా యాక్చువల్లీ ఎక్కువ చెప్తున్నారు బట్ వీళ్ళు తక్కువ తీసుకున్నారు. వేరే వాళ్ళతో పోలిస్తే మాకు ఎక్కువ తీసుకున్నారు. చూడాలి గైస్. ఇక్కడ టెంపుల్ ని చూడగానే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది గైస్. ప్రతి గుళ్ళో మనకి ఫోన్స్ అన్ని బయట పెట్టేసి వెళ్ళిపోవాలి, లోపలికి అలో ఉండదు. బట్ ఇక్కడ లోపలికి అలో ఉంది, కాకపోతే ఫొటోస్ తీయకూడదు, వీడియోస్ తీయకూడదు అని మాత్రం బోర్డ్స్ అయితే పెట్టున్నారు గైస్, ప్రతి గోడకి పెట్టున్నారు. అయినా సరే మనం వినం కదా, అలానే తీస్తున్నారు గైస్ అందరూ. గైస్ ఇక్కడ మాత్రమే ఫొటోస్ వీడియోస్ తీసుకోవడానికి అలో ఉంది. చాలా బాగుంది. ఈవెన్ దో ఫొటోస్ వీడియోస్ ఆర్ నాట్ అలౌడ్ అని బోర్డ్ పెట్టినా సరే పర్మిషన్ ఇస్తున్నారు తీసుకోవడానికి. చాలా బాగుంది గైస్. మా డాడీ ధ్యానంలో మునిగిపోయాడు. బొట్టు కూడా బాగా పెడుతున్నారు గైస్. ఇక్కడ శివయ్య స్టాచ్యూస్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి గైస్. ఇంకా శనిదేవుడు టెంపుల్ కూడా ఉంది గైస్. అలాగే ఇక్కడ నాగదేవతల విగ్రహాలు ప్రతిష్ఠిస్తే మంచి జరుగుతుందని నమ్ముతారు. ఇంకా మా శివయ్య విగ్రహాన్ని చూడగానే నాకైతే కంట్లో నీళ్ళు వచ్చేసాయి గైస్. మా శివయ్య ఎంత ముద్దుగా ఉన్నాడో, నా దిష్టి తగిలేలా ఉంది. అక్కడ దర్శనం అవ్వగానే పక్కనే ఉన్న రెస్టారెంట్ కి తినేసాం గైస్. మీకు అక్కడ టెంపుల్ కనిపిస్తుందా? ప్రశాంతంగా ఇక్కడ ఒక డాబా ఉంటే కూర్చున్నాం గైస్. ఇక్కడ మాకు ట్రావెలింగ్ లో పరిచయం అయ్యారు ఒక పర్సన్, మా డాడీ. ఇక్కడ నేను ఈ వీడియో ఎందుకు తీస్తున్నానంటే, ఇక్కడ చూసారా స్నాక్స్కి కాస్త స్నేక్స్ అని పెట్టారు కదా, బాగుంది. ఏంది బ్రో ఎక్స్ప్రెషన్? హేళన చేయట్లేదు బ్రో, నాకు అది కామెడీగా అనిపించింది తీసా. హేళన ఎందుకు బ్రో? ఇక్కడైతే ఏదో లోకల్ పూజలు అయితే చేస్తున్నారు గైస్, కానీ బాగా పాడుతున్నారు స్వామి. పాపం పడుకున్నాడు, వీళ్ళేమో లేపేశారు. పాపం ఆటో అన్న. ఏంటమ్మా ఇంకోసారి చెప్పు, ఏదరా మళ్ళీ చెప్పు డైలాగ్. అదే ఇటు చూసి చెప్పాలి, అనగా కాదు. గైస్ రూమ్కి అయితే వచ్చేసాము. ఇంకా ఇప్పుడైతే ఫుల్ రెస్ట్ తీసుకొని నైట్ ఇక్కడే స్టే చేస్తున్నాం ద్వారకాలోనే. అండ్ అర్లీ మార్నింగే మాకు ట్రైన్ ఉంది మహారాష్ట్రకి. మహారాష్ట్రలో 3 జ్యోతిర్లింగాలు ఉన్నాయి, అవి కూడా కవర్ చేస్తున్నాము. అండ్ ఇక్కడైతే అర్లీ మార్నింగ్ సోమనాథ్ నుంచి ద్వారకాలో దిగాం. మా డాడీ ఎప్పుడు ఇంతే గైస్, ఏదైనా మాట్లాడుతుంటే మధ్యలో మాట్లాడడానికి ట్రై చేస్తుంటాడు. ఒక సెకండ్ ఆగు డాడీ, నేను రికార్డ్ చేస్తున్నా డాడీ, ఏం మాట్లాడుతున్నావు డాడీ? సో గైస్ మార్నింగ్ మేము సోమనాథ్ నుంచి ద్వారకాకి దిగామన్నమాట. దర్శనం అయిపోయింది. మధ్యాహ్నం మళ్ళీ వెంటనే ఆటో బుక్ చేసుకొని 400 తీసుకున్నాడు. అండ్ నాగేశ్వర్ జ్యోతిర్లింగానికి కూడా వెళ్ళేసి వచ్చేసాము. ఇంక ఇప్పుడు రెస్ట్ తీసుకుంటే ఈ రోజుతో టూర్ అంటే ఇక్కడ టూర్ మాత్రం కంప్లీట్ అయిపోతుంది. సో మళ్ళీ రేపు రైల్వే స్టేషన్లో కలుద్దాం. అప్పటి వరకు బాయ్ గైస్. సాయంత్రం బయటికి వచ్చాం తినడానికి, వేరే ఫుడ్ ఏం దొరకట్లేదు. సో ఇదేంటి ఫలుడా తింటున్నాం అనమాట మా తమ్ముడు. సో గుజరాత్ లో ఉన్న 2 జ్యోతిర్లింగాల ట్రిప్ అయితే ఇలా జరిగింది గైస్. నెక్స్ట్ అయితే మహారాష్ట్ర వెళ్తున్నాము. అక్కడ ఉన్న 3 జ్యోతిర్లింగాల దర్శనాన్ని నేను మళ్ళీ ఇంకొక వ్లాగ్ లో చూపిస్తాను, మిస్ అవ్వకుండా చూడండి గైస్. అలాగే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.